నమస్తే, నేను మీ కాకునూరి. సంక్రాంతి పండగ అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేవి భోగి మంటలు, భోగి పళ్ళు, అలంకరించిన గంగిరెద్దులు, హరిదాసులు, గాలిపటాలు, అలాగే కోడి పంద్యాలు. ఈ అన్నింటి వెనకాతల మరి ఒకటి అంతరార్థం కూడా ఉంది. అది జీవుడు దేవుడిలో లీనం అయ్యేటటువంటి వృత్తాంతం ఒకటి. గోదా రంగనాథుల వృత్తాంతం. 30 రోజుల పాటు మకర సంక్రమణం కంటే పూర్వం సూర్యగమనం, ధనురాశిలో ప్రారంభమైనది మొదలుగా వాకిలిలో గొబ్బెమ్మలు తీర్చి, గొబ్బెమ్మలను గోపికలకు ప్రతీకలుగా, మధ్యలో ఉండే ఒక పెద్ద గొబ్బెమ్మ కృష్ణ పరమాత్మ ప్రతీకగా ఏర్పాటు చేసిన సనాతన సంప్రదాయం ప్రకృతిలో పరమేశ్వర దర్శనం చెయ్యాలి అనే బోధ చేసింది. ఈ క్రమంలో 30 రోజుల పాటు ప్రతిరోజు ఆ పరంధాముడిని పాశురములతో, తిరుప్పావై పాశురములతో కీర్తించిన గోదాదేవి ఆ సంక్రమణం వేళలో రంగనాథుడి కళ్యాణం చేసుకుని రంగనాథుడిలో లీనమైంది. పురుషోత్తమ సందర్భంగా పురుషోత్తమ దర్శన ప్రాప్తి అనేటటువంటి ఆలోచనలతో గోదా రంగనాథ కళ్యాణోత్సవాన్ని కూడా మనం ఈ నేపథ్యంలో స్మరించుకోవాలి. సంక్రమణము అంటే సంక్రమించుట, పొందుట అని అర్థం. జీవుడు పరమేశ్వరుడి ఉనికిని గుర్తించడం, ఇది విశేషం. భోగి మంటల నేపథ్యంలో నాలో ఉండే నష్టం కలిగించే ఆలోచనలను భోగి మంటలలో విడిచిపెట్టాలి. అప్పుడు నన్ను నేను గుర్తించగలుగుతాను. అంతఃపరిశీలనం, ఆత్మ పరిశీలన అవుతుంది. అలాగే సాయంత్రం వేళ భోగి పళ్ళు చిన్నారి బాలబాలికల శిరస్సుపై నుంచి అలా పోయడంలో సూర్యకాంతిలో ఉండేటటువంటి ప్రత్యేకత, రేగుపళ్ళలో ఈ సూర్యకాంతి ఎలా నిక్షిప్తం అవుతుంది అన్న విషయం గుర్తించడం, ప్రకృతిలో ఉండే పరమాత్మ శక్తిని గ్రహించడం. గ్రహించే గుణం గ్రహాలకు సంబంధించినది. ఆ గ్రహాల అనుగ్రహం ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. కనుక రవిగ్రహం, శనిగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం 4 గ్రహాల అనుగ్రహం మనకు అందించే నిమిత్తమే ఈ ప్రదోష సమయంలో సూర్యాస్తమయ వేళలో చిన్నారి బాలబాలికల శిరస్సు పైన ఇలా భోగి పళ్లను అలా దిమ్మరించి పోసి దిగదీయడం, దృష్టి తీయడం లాగా. బొమ్మల కొలువును అలంకరించడంలో కూడా ఇలాంటి అంతరార్థమే ఉంది. భావి తరాలకు సంక్రాంతి పండుగ నాడు ఏర్పాటు చేసే ఈ బొమ్మల కొలువు భోగి పండుగ నాడు ఏర్పాటు చేయడంలో సనాతన సంప్రదాయాలు, పురాణాలు, కథనాలు, ఐతిహ్యాలు అన్నీ చెప్పడం. 7 దొంతరల ఈ వరుసలో జీవుడు దేవుడి వైపు ఎలా ప్రయాణం కొనసాగించవచ్చో బొమ్మల కొలువు తెలుపుతుంది. నిరంతరం పరమేశ్వరుడి సన్నిధానంలో ఉండే ఆ వృషభము, గంగిరెద్దు పేరిట మనవాకిలికి వచ్చేస్తే సంక్రాంతి నాడే ప్రత్యేకంగా కైలాసం నుంచి వచ్చిందా ఏమి, బసవనా అని పిలిస్తే మనం ఆ బసవడికి ఆనందం కలిగించే విధంగా కాసింత జొన్నలు, కొంత ధాన్యం, కాసింత పచ్చిక అందిస్తే ఆనందించే ఆ బసవడిని, ఆ క్రీడాకారుడిని మనం రక్షించుకోవాలి. పగటి వేషగాళ్ళు కావచ్చు, పద్యాలు చదివే పంతులు గారు కావచ్చు, ఎవరైనా కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో మనం రక్షించుకోవలసిన సనాతన సంప్రదాయానికి సంబంధించిన వారసత్వపు విలువలు కలవారవుతున్నారు. ఇది మర్చిపోకూడదు. జంతువులకు ఆనందం కలిగించడం కోసమే పోటీలు, స్పర్ధలు, అంతేకాని వాటి అంతం చూడడం కాదు. కోడి పంద్యాలంటే వాటిని అంతం చేయడం కాదు, ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహించి ఆనందం పొందడమే మనం చేయవలసినటువంటి పని. ఇదే ఈ పండుగలో ఉండే అంతరార్థం. పండుగను సవ్యంగా ఆచరిద్దాం. సనాతన సంప్రదాయం చూపిన విలువలను స్మరిస్తూ సక్రమమైన దారిలో ప్రయాణిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి.